తెలంగాణ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఇవాళ జరుగుతుంది, ఢిల్లీలో జరుగుతుంది. ఏఐసిసి హెడ్ ఆఫీస్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశాన్ని జరుగుతుంది. ఇంకా కాంగ్రెస్ సంబంధించి 8 లోక్సభ స్థానాల అభ్యర్థులకి ప్రకటించాల్సి ఉంది. ఇక్కడ తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు కానీ ఇప్పటివరకు 9 మంది అభ్యర్థుల్ని ఆల్రెడీ ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా భువనగిరి తర్వాత ఖమ్మం ఈ 2 లోక్సభ అభ్యర్థుల ఖరారు విషయంలో ఎక్కువగా తర్జనభర్జనలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానాలకి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని చెప్పేసి గత సిఈసి సమావేశంలో డైరెక్ట్గా సోనియా గాంధీ దగ్గరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు ప్రపోజ్ చేశారు. అలాగే భువనగిరి లోక్సభ స్థానానికి వచ్చేసరికి బీసీలకు కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల మీద తీవ్ర ఒత్తిడి నడుస్తుంది. భువనగిరి లోక్సభ స్థానంలో ప్రతిపక్షాలు కూడా బీసీ అభ్యర్థులకు ఇచ్చాయి. అందుకనే మనం కూడా కంపల్సరీగా బీసీ అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పేసి జనరల్ సెక్రటరీ అయినటువంటి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటు మిత్ర ముఖ్య నేతలందరి దృష్టికి కూడా తెలంగాణ బీసీ నాయకులు తీసుకొచ్చారు ఈ విషయాన్ని. బీజేపీ అభ్యర్థిగా బోర నర్సయ్య గౌడ్ ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ తరఫున క్యామ మల్లేష్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా బీసీలే. ఇక్కడ బీసీలో ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. 50% లోక్సభ భువనగిరి లోక్సభ పరిధిలో 50% పైగా ఉన్నటువంటి బీసీలు ఓట్లు ఉన్నాయి. మొత్తం పరిధిలో దాదాపు 8,86,000 ఓట్లు బీసీ సామాజిక వర్గానికే ఉన్నట్టుగా భువనగిరి లోక్సభ పరిధిలో తెలుస్తుంది. అందుకని కంపల్సరీగా వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు ఖమ్మం ఒకటి భువనగిరి స్థానాలు ఈ రెండింటితో పాటు కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్కు, తర్వాత హైదరాబాదు, వరంగల్ ఈ అభ్యర్థులకు 8 మంది అభ్యర్థులను కూడా ఇవాళ ఖరారు చేయబోతోంది. సిఈసి సమావేశం అనేది ఢిల్లీలో జరుగుతుంది. దాంట్లో ఏ డిసిషన్ అనేది తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇప్పటివరకంటే అసెంబ్లీలో కూడా ఈ భువనగిరి, నల్గొండ స్థానాలలో ఎక్కువ మంది రెడ్డిలకు ఇచ్చారు కాబట్టి బీసీలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే వస్తుంది. ఎక్కువగా ఇప్పుడు ఈ సాయంత్రం జరిగే మీటింగ్లో 5 గంటలకు సాయంత్రం జరిగే మీటింగ్లో తెలంగాణ ఆ 8 మంది అభ్యర్థులు ఎవరు లోక్సభకు పోటీ చేసే 8 మంది అభ్యర్థులు అనేది ఖరారు చేయబోతోంది కాంగ్రెస్ అధిష్టానం.